మీ మీరు చేసుకున్నటువంటి గొప్ప సౌభాగ్యం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ కాణిపాక క్షేత్రంతో సమానంగా స్వయంభూ అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క క్షేత్రం ఈ క్షేత్రం పరమ ప్రసిద్ధి వహించి విఘ్నేశ్వరుని దగ్గర పెద్దలు ఒక నియమం చెప్తారు. ఏమీ చెప్పక్కర్లేదు, నిలబడి కొబ్బరికాయ ఒకటి కొడితే చాలు ప్రసన్నుడైపోతారు. అంత తేలిక ఆరాధన. నిజంగా గణాపత్యం ఉపాసన చెయ్యాలి అంటే అంత కష్టం. అంత కష్టమైన వాడు ఆయనే, అంత తేలికైన వాడు ఆయనే. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ విష్ణువు లక్ష్మి కూడా ప్రీతి చెందుతారు. అందుకే ఆయనకి సంబంధించినంత వరకు మాతులు శ్రీకాంతస్య అంటుంటారు. ఆయన శ్రీకాంతుడు అంటే లక్ష్మీనాథుడికి మేనల్లుడు. విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి, నారాయణుని యొక్క పెద్ద కొడుకు ఆయన పిళ్ళయారు అంటుంటారు తమిళ దేశం. కాబట్టి మేనల్లుడు, మేనల్లుడికి పూజ చేస్తే శివకేశవులు ఇద్దరూ సంతోషిస్తారు. తండ్రి శివుడు సర్వమంగళ పార్వతి, ఆవిడికి లలితోపాఖ్యానంలో ఉపకారం చేశాడు. అందుకే పార్వతీ పరమేశ్వరులకు ప్రీతి అయినట్టే లక్ష్మీనారాయణులకు అంత ప్రీతి. ఏ ఒకటికి పూజ చేస్తే లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని అడిగితే ఒక్క విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు. విఘ్నేశ్వర పూజలో తప్పకుండా వాడవలసిన సంభారం సింధూరు. అందుకే సింధూర పూజ ఇంకెవరికి లేదు. పూజా ప్రారంభమునందు ఎవరు పూజింపబడతారో ఆయన సింధూరము చేత పూజింపబడతాడు. పూజ పరిసమాప్తం ఎవరి పేరుతో అవుతుందో వారు సింధూరంతో పూజింపబడతారు. అందుకే గణపతికి సింధూర పూజ. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని శ్రీశైలంలో ఇప్పటికీ సింధూరం రాస్తారు. సింధూర గణపతి అని ఒళ్ళంతా సింధూరం రాసుకున్న గణపతి బహుమంగళప్రదుడు. అలాగే మళ్ళీ పూజ చివరికి వెళ్ళిపోతే అవమానాసుతుడు పట్టు పాదారావిందములకు నీనామ రూపములకు జయా జయమంగళం. స్వామి హనుమతి మళ్ళీ భాద్రపద మాసం వచ్చేటప్పటికి విఘ్నేశ్వరుడికి ఆరాధన. మనం వరలక్ష్మి వ్రతం చేసినట్టే మనం మళ్ళీ కూడా వరసిద్ధి వినాయక వ్రతకల్పము అని చేస్తాం. కారణం ఏమంటే భాద్రపద మాసం వచ్చేటప్పటికి అరణ్యాలన్నీ కూడా ఇక జిత్తు సంచారానికి యోగ్యం కాకుండా పోతాయి. ఇష్టంగా ఉన్న మేఘాల యొక్క పంక్తులు కిందకి దిగడం చేత చీకటిగా ఉండి తీగలు అల్లిపోతాయి. అప్పుడు లేళ్లు మొదలైనవి ప్రయాణం చెయ్యలేవు, ఎక్కడివి అక్కడ ఆగిపోతాయి. అప్పుడు ప్రయాణం చెయ్యాలి అంటే అరణ్యంలో ముందు ఏది నడుస్తుంది అంటే ఏనుగు నడుస్తుంది. ఏనుగుకి తన శరీరమే చాలు. ఏనుగు నడిచి వెళ్ళిపోతుంటే తీగలన్నీ దిగిపోయి మార్గం వస్తుంది. ఏనుగు ఎటు వెళ్ళిందో మిగిలిన జంతువులన్నీ ఆ దారిలో వెళ్ళిపోతాయి. ఏనుగు నడిస్తే ప్రతిబంధకాలు పోతాయి. ఏనుగు యొక్క ముఖాన్ని చూస్తే చాలు. అది లక్ష్మీదేవి యొక్క నివాస స్థానములలో ఒకటి. అందుకే మహాపండితులైనటువంటి వాళ్ళని ఆ ఏనుగు మీద కూర్చోపెట్టి ఊరిరిగింపు చేస్తారు. అంత గొప్పదైనటువంటి ఏనుగు ముఖం లక్ష్మీ స్థానం కనుక ఆ ఏనుగు ముఖాన్ని చూస్తే చాలు, ఏనుగు ముందు నడిస్తే చాలు. అలా ముందు నడవాలంటే ఒక్క నమస్కారం చేస్తే చాలు. అన్నిటికన్నా విఘ్నేశ్వరుడి విషయంలో అత్యంత తేలికైన విషయం ఏది అంటే ఆయనకి సంబంధించినటువంటి ఉపాసన అంతా కూడా 16 అంకె మీద వెళుతూ ఉంటుంది. ప్రపంచంలో విఘ్నేశ్వరుడు అంతా 16 మీద సంబంధంతో ఉంటాడు. అందుకే ఆయన నామాలు కూడా 16. ఈ 16కి గొప్పతనం ఎక్కడుందంటే సుముఖశ్చైకతంత్రస్య కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటోద్ధరాజో గణాధిపః ధూమకేతం గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని చదవక్కర్లేదు, చదవాలి అని నియమం చెప్పాల విఘ్నేశ్వరుడి విషయం. పఠేత్ శృణుయాదపి, కనీసం ప్రతి ఇంట్లో ఒకసారి పైకి లేచి చదవాలి. ఇంట్లో మిగిలిన వాళ్ళు ఈ నామాలు చదువుకోవడం రాని వాళ్ళు ఉన్నారు అంటే ఇంటి యజమాని ఏం చెయ్యాలంటే పుస్తకం పట్టుకునైనా ఈ 16 నామాలు చదవాలి. ఇవి చదివేటప్పుడు శృణుయాదపి, వినాలి. కనీసం చదివితే వినాలి. ఆ మాట ఎందుకన్నారంటే వేదాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఆచమనం తను చేయకూడదు. కానీ ఆచమనం చేసి ఎడంచేత్తో నీళ్లు వేసుకుంటే భార్య అనుకూలవతి కాదు అని పరమేశ్వరుడితో చెప్పినట్టు లెక్క. నన్ను క్షమించండి ఈశ్వర, నా భార్య కలిసి రాదు, అందుకని నా ఆచమనం నీళ్లు నేను వేసుకుంటున్నాను అని గుర్తు. అందుకే
ముందు స్నానం భార్య చెయ్యాలి. చేసి ఆయన పూజకి కూర్చుంటే మొట్టమొదటి ఆచమనం భార్య వెయ్యాలి. భార్య వేస్తే తాను ఆచమనం చేస్తాడు. ఆచమనం చెయ్యడానికి పూర్వం గణపతి నామాలు చెప్తారు. భర్త పైకి చెప్పవలసినటువంటిది గణపతి నామం. ఆవిడ పక్కన నిలబడుతుంది. నిలబడితే ఈయన సుముఖశ్చైకదంతశ్చకపిలో వినకర్ణక అది చదువుతాడు. ఎప్పటేత్ శృణుయాదపి భార్య వింటుంది. వాళ్ళిద్దరూ వింటే ప్రధానంగా ఇంట యజమాని యజమానురాలు అవి చదువుతారు కాబట్టి అప్పుడు ఆచమనం చేస్తుంది. అంటే నిర్విఘ్నంగా ఆ ఇంట కార్యక్రమములన్నీ కూడా ఒనగూడుతుంటాయి. అంటే అందరి దేవతల్లోనూ అత్యంత తేలికగా ఉపాసనని తీసుకొచ్చేసింది ఎవరి విషయంలో అంటే విఘ్నేశ్వరుడి విషయంలో తీసుకొచ్చారు. నువ్వు చెప్పక్కర్లేదయా, కనీసం విను అన్నారు. శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. ప్రవేశే అంటే లోపలికి వచ్చేటప్పుడు, నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ నామాలు చెప్పు. అంటే ఎక్కడికి లోపలికి వెళ్తే ఎక్కడికి బయటికి వెళ్తే అంటే ఇప్పుడు నేను గుళ్ళోకి వచ్చేటప్పుడు, గుళ్ళోంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు అదే దాని అర్థం కాదు. అసలు ఆశ్రమం మారేటప్పుడు ఇది చెప్పకుండా ఆశ్రమం మారవద్దు. ఆశ్రమం మారడం అంటే బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి ఉపనయనం చేసుకుంటే మొదట ఇదే నేర్చుకో. మళ్ళీ బ్రహ్మచర్యం విడిచిపెడితే గృహస్థాశ్రమంలో పెడితే చాలా బ్రహ్మచర్య నియమాలు వదిలేస్తాడు. మళ్ళీ ఇక్కడ విడిచిపెట్టి ఇక్కడ ప్రవేశించిన వదలకూడనిది విఘ్నేశ్వర నామాలే. మళ్ళీ విడిచిపెట్టి వానప్రస్థంలోకి వెళ్ళినా విడిచిపెట్టకూడదు విఘ్నేశ్వర నామమే. అది విడిచిపెట్టి సన్యాసంలోకి వెళ్ళినా విడిచిపెట్టకూడదు విఘ్నేశ్వర నామమే. అంటే జీవితాంతం కూడా ఎన్ని ఆశ్రమాలు మారినా వదలకూడనిది ఏది అంటే విఘ్నేశ్వర నామం ఒక్కటే. ఎందుకంటే సన్యాసంలోకి వెళ్ళిపోయారనుకోండి పూజ ఉండదు, అగ్ని ఆరాధన ఉండదు, ప్రణవజపం ఒకటే ఉంటుంది. కానీ విఘ్నేశ్వర పూజ విఘ్నేశ్వర నామం వదలరు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు గానాపత్యంలో సిద్ధాస్తులు. వారికి విఘ్నేశ్వరుడు పలికేవాడు. ఆయన పిలిస్తే పలికేవాడు స్వామి. ఆయన ఎప్పుడైనా విఘ్నేశ్వర దేవాలయాన్ని కానీ దాటి వెళ్ళిపోతే విఘ్నేశ్వరుడు వెంటనే ఏదో ఒక ఏనుగుకి ఉన్మాదం వచ్చేటట్టుగా చేసి ఆయన్ని వెనక్కి తిరిపించేవాడు. ఒకప్పుడైతే దేవేంద్ర సరస్వతి స్వామి వారి ఎక్కినటువంటి ఏనుగు పిచ్చెక్కిన దానిలా మహాస్వామి వారు ముందుకు వెళ్ళిపోతే ఆ దేవాలయం దగ్గర ఏనుగు పిచ్చెక్కినట్లు తిరిగింది. దేవేంద్ర సరస్వతి గట్టిగా పట్టు కూర్చున్నారు. ఆ రోజున కింద పడేసి కుక్కేస్తున్నట్టున్నారు. మహాస్వామి వారు ముందుకు వెళ్ళిపోయారు. అప్పటికే 60 మైళ్ళ దూరం పరిగెత్తి వెళ్ళి చెప్పారు, అకస్మాత్తుగా ఏనుక్కి పిచ్చెక్కింది, గిరగిరా తిరుగుతోంది, ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు, పైన జయేంద్ర సరస్వతి ఉన్నారని. మహాస్వామి ఆచమనం చేసేవారు. ఆచమనం మళ్ళా కాదు, ఆయన ఆచమనం అంటే శాస్త్రీయమైన ఆచమనం. పుష్టభాగం నేలకి తగలకుండా కూర్చొని 2 చేతులు మోకాళ్ళ మధ్యలో పెట్టి చెయ్యాలి. అలా ఆచమనం చేసి ఆయన ధ్యానం చేశారు. చేస్తే వెంటనే ఆయనకి లోపల దర్శనమిచ్చాడు విఘ్నేశ్వరుడు. చేయలేదు, అందుకే ఏనుక్కి ఇచ్చెక్కింది. 101 కొబ్బరికాయలు కొట్టు, ఈ శిష్యుడు మళ్ళీ క్షేమంగా వచ్చేస్తాడు. వెంటనే మహాస్వామి కబురు చేసి 101 కొబ్బరికాయలు కొట్టించారు. పుట్టించగానే ఏనుగు స్వస్థత పొందింది. జయేంద్ర సరస్వతి కిందకి దిగారు. ఇప్పటికీ కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉన్నారు జయేంద్ర సరస్వతి స్వామి. ఆయన ఓం శ్రీ గణేశాయ నమః అంటే చాలు విఘ్నేశ్వరుడు ఆయనకి పలికేవాడు. అంత గొప్ప దైవం విఘ్నేశ్వరుడు.